ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని ప్రతిస్పందించడం ఉంటుంది. ఇది కూడా అవగాహనకు సంబంధించిన అంశమే. ఇక్కడ ఒక్కసారి మనం గమనిస్తే ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం, ప్రతిస్పందించడం అని ఇందులో ఉపాంశాలుగా ఉన్నాయి. ఈ సామర్థ్యంలో చదవడం అనొచ్చు, ధారాళంగా చదవడం అనే పదం కనిపించింది ఇక్కడ. అంటే దీనికి ఒక నియమం ఉంది. స్పష్టంగా చదవాలి, సరళంగా చదువుతూ ఉండాలి. అంటే అర్థము ఎక్కడా తడబడకుండా, గుణించుకుంటూ కూడించుకుంటూ చదవకుండా ఆ స్పష్టత ఉండాలి, వేగవంతంగా చదవగలగాలి. అలా మీరు చదవటం వస్తే దాన్ని ధారాళంగా చదవటం అంటాం. తర్వాత ఆ చదివింది అర్థం కావాలి. అర్థం చేసుకున్నారు అనడానికి ఆధారం ఏమిటి? కింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు మీరు రాయగలిగినప్పుడు అది అర్థం చేసుకున్నట్లు అవుతుంది. ఒకవేళ అర్థం చేసుకోలేకపోతే అర్థం లేని చదువు వ్యర్థమే అవుతుంది.